మే 20 దేవుని వాగ్దానం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కీర్తన 16:6. మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు ప్రభు ఇచ్చిన మరొక నూతన దినాన్ని మనమందరం కలిగి ఉండడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది ఒక భక్తుని యొక్క నమ్మకములో నుండి పుట్టినదిగా మనకు కనబడుతోంది. దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నవారు, అంటే ఆయనను ఎవరైతే శరణజొచ్చి ఉంటారో అట్టి వారి జీవితంలో ఏ విధమైన దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయో 16వ కీర్తనలో భక్తుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ శరణజొచ్చి ఉన్నాను అని మొదలు పెడుతూ ఆయన శరణజొచ్చిన వారికి ఏ విధమైనటువంటి దీవెనలు ఆయన ఇస్తున్నాడో ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రభు ద్వారా విశ్వాసములో మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప దీవెనలతో కూడిన వాగ్దానాలు. ప్రియులారా, వాగ్దానము అనేది ప్రభువే నేరుగా ఇచ్చినదిగా మనం ఎంచుతాం. అయితే ఈ వాక్యము మనము జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని ప్రభువు మీద ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకోవడం మనం ఇక్కడ గమనించగలుగుతాం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇది ఇంకా ఆయన పొందుకోలేదు, ఆయన బ్రతికుండగానే చెప్పిన మాటగా మనం చూస్తాం. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ప్రభు ఇచ్చే వాగ్దానము, వాగ్దాన భూమి. ఆ గొప్ప వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు అనే నమ్మకంతో ఈ మాట పలుకుతున్నాడు. అట్టి గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో పొందుకోవడానికి ప్రభువుని మనము ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎవరైతే పరిపూర్ణంగా ఆశ్రయిస్తారో అట్టి వారికి ప్రభు చేసిన ప్రతి వాగ్దానము వారు పొందుకోగలుగుతారు. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం నిబిడల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నేడు ప్రభువా, వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు వీటన్నిటిలో కూడా జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.